ఈరోజు కంటక వాక్యం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మన దేవుడు మహోన్నతుడు, మహాగణుడు. ఆయన మహాజ్ఞానము గలవాడు, బహుబలవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. అందుకే ఆయనను నమ్ముకొని ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. అయితే మనుషులమైన మనం చాలాసార్లు మన తోటివారిపై, అధికారులపై, మనకున్న జ్ఞానముపై, ధనముపై ఆధారపడి జీవిస్తాము. కానీ మనం ఏ స్థితిలో ఉన్నను దేవునిపై ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన పితరులు కూడా చాలాసార్లు పొరుగువారిపై ఆధారపడి బాధపడిన సందర్భాలను మనం బైబిల్లో చూడగలం. ఉదాహరణకు, యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. అయినను అతడు ఆ చెరసాల నుండి బయటకు వెళ్ళుటకు, పానదాయకుల అధిపతిపై ఆధారపడుటకు ఇష్టపడెను. కాని అతడు యోసేపు వలన మేలు పొందియు యోసేపును మర్చిపోయెను. అందుకే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును, నిర్జనమైన చవిటి భూమియందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు అని. ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నను ఎల్లప్పుడూ దేవుని ఆధారం చేసుకొని జీవించువారమై ఉండాలి. దేవుని కన్నా గొప్పగా మనకు సహాయం చేయగలవాడు ఈ లోకంలో ఎవడునూ లేడు. ఏ ధనము దేవునికి సాటిరాదు. మన జ్ఞానము మనల్ని రక్షించలేదు. అందుకే మనకు కలుగు ప్రతి అవసరతలో దేవుణ్ణి నమ్ముకొని ఆయనను మాత్రమే ఆశ్రయించువారమై జీవిద్దాం. ఈ వాక్యము దేవుని మన ఆశ్రయదుర్గముగా చేసుకోవాలని మనకు తెలియజేస్తుంది. గనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుణ్ణి మాత్రమే నమ్ముకునే వారమై జీవిద్దాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమెన్.